ఇదే సంబంధించిన అంశంపైన నిన్న సజ్జనార్ మాట్లాడుతూ మహిళలను కించపరిస్తే సహించం, తప్పు చేయకుంటే భయం ఎందుకు, విచారణకు వస్తానని చెప్పి సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుంటే పట్టుకున్నాం, ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు రావట్లేదు, ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరిక. ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు మరి పట్టుకురాలి, మరి పట్టుకొచ్చి మరి ఇప్పుడు సజ్జనార్ గారు మీరు నిజంగా కూడా వీళ్ళనైతే ఏ విధంగానైతే అర్ధరాత్రి పూట పోయి తలుపులు బద్దలు కొట్టుకొని తీసుకొని వచ్చిందో, ఏ విధంగానైతే సుధీర్ను గొంతు పట్టుకొని తీసుకొని వచ్చి నొక్కుకొని తీసుకొని వచ్చిందో, ఇప్పుడు మరి ఆయన దొరకకపోతే ఇప్పుడు ఆయనను కాలర్ పట్టుకొని లాక్కొచ్చేటువంటి సాహసం చేస్తారా ఇప్పుడు సజ్జనార్ గారు? చేస్తారా? చేయాలి, మీరు మరి చేయాలి. తప్పు చేయకుంటే భయం ఎందుకు, విచారణకు వస్తారని చెప్పి సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారట. మహిళా ఆఫీసర్లను కించపరిస్తే సహించేది లేదని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై నిందలు వేస్తూ వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. అసత్య కథనాలతో అధికారుల వ్యక్తిత్వ ప్రతిష్టను దెబ్బతీయడం ఆందోళనకరమన్నారు. బుధవారం నమయూష్ ఎగ్జిబిషన్లో పోలీస్ స్టార్ను ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో సజ్జనారు మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మహిళలను కించపరిచినట్టు అయితే ఎవరిని కూడా వదలమని చెప్పేసి అంటా ఉన్నాడు. చట్ట ప్రకారమే 2 జర్నలిస్టులను అరెస్ట్ చేశామని సజ్జనార్ తెలిపారు. మీడియా ప్రతినిధులు తప్పు చేయనప్పుడు విచారణకు పిలిస్తే ఎందుకు రావడం లేదు, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అర్ధరాత్రి బ్యాంకాక్ పారిపోతుంటే అదుపులోకి తీసుకున్నాం, మరో రిపోర్టర్ విచారణకు వస్తానని చెప్పి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, విచారణకు సహకరించినందునే వాళ్ళను అరెస్ట్ చేశాం, ఎన్టీవీ సీఈఓ కూడా విచారణకు రావాలి అని పేర్కొన్నారు. తాము ఎవరి ఇంటి డోర్లు పగలగొట్టలేదని, ఒకవేళ డోర్లు పగలగొట్టినాలో ఆధారాలుంటే చూపాలన్నారు. మహిళా ఐఏఎస్ అసభ్య కథనాల కేసుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోల మార్పింగ్ కేసును కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నదని పేర్కొన్నారు. నేను ఎవరి డోర్లు పగలగొట్టలేదు, ఎవరిని కూడా ఆ విధంగా అర్ధరాత్రి పూట పోయి తీసుకురాలేదు అనేది ఒక పక్కన చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి అంటే దీన్ని కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే దీనిపైన ఎక్కువ డిస్కషన్ అవుతూ ఉన్నది కాబట్టి అర్ధరాత్రి ఒక పోల్లో కూడా మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటే ఎలాంటి నోటీసులు ఇక్కడ సరే తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినప్పుడు కాదనట్లేము, కానీ ఒక నోటీసులు ఇచ్చైనా కానీ చేయాల్సింది కదా. మొత్తానికైతే ఒక పక్కన ప్రతిపక్షాలకు ఒక మంచి అస్త్రం దొరికిందన్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుందబ్బా. ఇప్పుడు నిన్న హరీష్ రావు మాట్లాడుకుంటూ కూడా ఈ అర్ధరాత్రి పూట అరెస్టులు చేస్తారా, వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా ఉగ్రవాదులా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తాత సంగతి కూడా చెప్తా, ఇప్పుడు పోతా అక్కడ దానిక పోయినప్పుడు చెప్దాం. కానీ వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంది, సాయి సంసారే కానీ ఇప్పుడు లచ్చి దొంగ అన్నట్టే పెద్ద కథ. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు హరీష్ రావు, మేము పోయి అర్ధరాత్రి పూట పోయి మేము హార్డ్ డిస్కులు ఇట్లా ఏమైనా తీసుకొని వచ్చినాం మేము అని చెప్పేసి అంటా ఉన్నాడు. చెప్తా అందాక వస్తా, ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చినాక మాట్లాడదాం. సో మొత్తానికైతే మాత్రం వాళ్ళు బ్యాంకాక్ వెళ్తూ ఉంటే మాత్రమే మేము పట్టుకోవడం జరిగింది. 2 అంశాల్లో సిటీ ఏర్పాటు చేసింది. మార్పింగ్ ఫోటోలతోటి కథనాలు ప్రసారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఫోటోలతోటి కథనాలు ప్రసారం చేసినటువంటి దాంతో సిటీ ఏర్పాటు చేసింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎవరు డోర్లు కూడా పగలగొట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మహిళలపై దుష్ప్రచారం నేరం, మహిళలపై దుష్ప్రచారం చేయడం నేరమని సిపి సజ్జనార్ అన్నారు. ప్రజా జీవితంలో విమర్శలు సహజమే, కానీ మహిళలపై వ్యక్తిగత దాడులు, అసభ్య వ్యాఖ్యలు చేయడం క్రూరత్వం. టీవీ చర్చలు, సోషల్ మీడియా పోస్టులు, వార్తా కథనాల పేరుతో మహిళలపై దూషణలు అసహ్యకరం. మహిళలు వివిధ రంగాలకు నాయకత్వం వహిస్తున్నారు. పాలనలో, పోలీస్ శాఖలో, శాస్త్ర రంగంలో, మీడియాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళలపై దాడులు అంటే దేశ ప్రగతిపైన దాడులు చేయడమే. మహిళలకు గౌరవం ఉన్న చోటే సుభిక్షం ఉంటుంది. మహిళలను అవమానించడం, వారిపై వివక్ష చూపడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించడం జరిగింది. సో ఎవరైనా కానీ మహిళలను ఒకవేళ కనుక కించపరిచేటగా విధంగా ఉన్నట్టయితే అరెస్టు చేయాల్సిందే, కాదనట్లేదు. కానీ ఓన్లీ ఇక్కడే కాదు, ప్రజాప్రతినిధులు సైతం కూడా కొంతమంది వాళ్ళని వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది పోలీసులకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన, గతంలో ఉన్నటువంటి నేతలపైన కూడా. అక్కడ భూపాలపల్లి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరు
గండ్ర వెంకటరామారెడ్డి ఉండే అప్పుడు ఎమ్మెల్యే. ఆయన పైన గతంలో వచ్చింది ఫిర్యాదు చేసిన ఆమె, ఒక లేడీ వచ్చి గతంలో ఫిర్యాదు చేసింది. మరి ఆ ఫిర్యాదు అప్పుడు ఉన్నటువంటి పోలీసులేమో అప్పుడు వత్తాసు పలికిలు ఆయనకు. కేసు కాలేదు, మన్ను కాలేదు. తిరిగి ఆమె చెప్పులు అరిగిపోయినాయి తప్పించి కేసు అయితే కాలేదు. ఇప్పుడు కూడా ఉన్నాయి కేసులు, అవి కాలేదట్లేవు. కొంతమంది ఉన్నారు అట్లా, మొత్తం అందరూ అనట్లేవు కానీ కొంతమంది ఉండొచ్చు. సో వాళ్ళపైన కూడా అన్ని అంశాల్లో కూడా ఒకే రకమైనటువంటి చట్టం ఉన్నప్పుడు చర్యలు కూడా అదే విధంగా ఉండాలి కదా. కొంతమందికి మినహాయింపు ఏంటి? ఓవర్ యాక్షన్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు. సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు కించపరిచే విధంగా ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యక్తిత్వంగా ఫ్యామిలీల గురించి తప్పుడు వార్తలు రాయొద్దు, ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు. చట్టానికి లోబడి 4 గోడల మధ్య ఎలాంటి విమర్శలు చేసుకున్న మాకు సంబంధం లేదు, కానీ గీత దాడి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలా సామాన్యమైనటువంటి ప్రజలు ఇలా సోషల్ మీడియాలో కొంత అగ్రెసివ్ అయినటువంటి పోస్టులో కొంత కించపరిచేటువంటి పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటారు. బాగానే ఉంది, సూపర్ ఐడియా, బాగుంది, వీటి కట్టడి చేయాల్సిందే. మరి నిండు అసెంబ్లీలో సైతం కూడా అనరానటువంటి బూతులు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులను ఏం చేయాలి? మేము ఒకసారి ఆలోచించాలి. సో మొత్తానికి ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం, మహిళలను కించపరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకసారి ఈ పోల్లో కూడా మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనం పెట్టడం జరిగింది, అర్ధరాత్రి జర్నలిస్టులని అరెస్ట్ చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా అన్నటువంటి ఒక పోల్ కూడా పెట్టడం జరిగింది. సో చివరిలో చూద్దాం, చివరిలో కూడా దానికి సంబంధించినటువంటి పెట్టినవా ఏది రైట్, ఒకసారి లాస్ట్లో చూద్దాం. చాలామంది కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో అయితే ఏంటిది జర్నలిస్టులు అయితే మాత్రం ఇవ్వద్దా, అరెస్ట్ చేయొద్దు అని కొంతమంది అంటా ఉన్నారు. మేము అట్లానే అనట్లేదు, దాని వెనుక ఉన్నటువంటి అంత తొందరగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నదని మనం అంటా ఉన్నాం. ఇప్పుడు అర్ధరాత్రి పూట పోయి తలుపులు బద్దలు కొట్టుకొని తీసుకురావాల్సిన అవసరం తెల్లారితే అయిపోయి కదా ఒకటి. ఇక రెండవది, దీన్ని ఇంత పెద్ద స్టోరీ వచ్చినప్పుడు యాజమాన్యానికి సంబంధం లేకుండా వీళ్ళైతే కథనాలు అయితే ప్రసారం చేయరు కదా. మరి చైర్మన్ ఎక్కడ పోయిండు, సీఈఓ ఎక్కడ పోయిండు, దీనిపైన కూడా వాళ్ళు కూడా తీసుకురావాలి కదా. మరి ఏముంటారు, వాళ్ళ జీతాల కోసం పనిచేసేటువంటి వాళ్ళ యాంకర్ పైన కూడా అయింది. ఆ వార్త చదివినటువంటి ఆఫ్ ద రికార్డ్లో వార్త చదివినటువంటి ఆ లేడీ పేరు ఏదో ఉంది, ఆమె పైన కూడా కేసు అయిపోయింది. ఈ చూద్దాం, ఇక ఈ పండుగ అయిపోయిన తర్వాత చాలా మంది పైన అవుతాయి ఈ కేసులు, చాలా మంది పైన కూడా అవుతాయి. ఎందుకంటే చూద్దాం, దీనిపైన ప్రధానంగా డిస్కషన్ అవుతుంది. ఒకసారి ఈ పోల్లో కూడా మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూద్దాం. ఏది సజ్జనార్ గారు నిన్న కొంత అగ్రెసివ్గానే మాట్లాడిండు. అగ్రెసివ్గానే మాట్లాడుతూ అయితే ఏంటి, మేము పిలిచినప్పుడు రావాల్సిందే, మీరు రాకపోయినట్టుంటే మేము తీసుకొచ్చేటువంటి రైట్స్ ఉన్నది మాకు, ఉంచుకొచ్చేటువంటి రైట్స్ ఉన్నది మాకు అన్నటువంటి తిరగా ఆయనే మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంటే వస్తువులు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళ, మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాము, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సీఈఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా, మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కాదానే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు?
ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటి ఎందుకు తెలిసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. కావాల్సింది అంతే, నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు, మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం? దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి, చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి, ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను. పట్టుకురండి మీరు అంటారు కదా, పట్టుకురాలి. ఆయన కూడా పట్టుకురాలి. ఎందుకంటే అసలైనటువంటి వాస్తవాలు బయటికి జనాలకు కూడా తెలవాలా. సో ఇంకా నేను అన్నిటినీ మనం సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంత మితిమీరినటువంటి దాంతో పనిచేస్తూ ఉన్నాయి కాదంటే, కొంత వత్తాసు పలికే విధంగానో, కొంతమందికి అనుకూలంగానో, సో ఏదో రకంగా కొంత దాంట్లో ఆధారాలు సేకరించకుండానే కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. వాళ్ళకు కూడా కనువిప్పు కలగాలని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అందుకనే కొన్ని కేసులు పెట్టి కొన్ని వార్తలను కట్టడి చేసేటువంటి ప్రయత్నం. మరోసారి ఒకవేళ కనుక ఇటువంటి కథనాలు ప్రసారం చేసినట్టయితే ఖచ్చితంగా ఇంకా పెద్ద చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పేందుకు ఈ రకమైనటువంటి సిట్టును ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగానైతే అర్థమవుతా ఉంది. సో మొత్తానికి అది